చందమామ కథలు. సందేహాలు. పూర్వం వింధ్యారణ్య ప్రాంతాలలో ఒక మునీశ్వరుడు దైవధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. గుహలో సాధువు ఉండటం లోకానికి క్రమంగా తెలిసింది. అప్పటి నుంచి జనం గుంపులు గుంపులుగా కొండమీదికి రావటం ప్రారంభించారు. వాళ్ళ మంచి చెడ్డలు కష్టసుఖాలు చెప్పుకుంటే వాళ్ళ మనస్సులో బాధ తగ్గేది. సాధువు చెప్పే మంచి మంచి సలహాలు వినగానే దిగులుతో వచ్చిన వాళ్ళు సంతోషంతో మళ్ళీపోయేవాళ్ళు. ఇలా లోకంలో బాధలన్నీ వినగా సాధువు మనసులో సందేహాలు ఎక్కువ కాజొచ్చాయి. నేను చదివి నేర్చిన శాస్త్రాలు వేరు, జనవాక్యం వేరు, ఒకదానికి ఒకటి సంబంధమే కనబడదు. ధర్మం నశిస్తున్నది, అధర్మమే జయిస్తున్నది. దేవుడు, దయ్యము, స్వర్గము, నరకము ఇవన్నీ వట్టి బూటకాలు. కనుక స్వయంగా పోయి లోకములో నిజానిజాలు తెలుసుకుంటే గాని మనశ్శాంతి లేదు అని అనుకొని మళ్ళీ ఒకసారి లోకం చూసి రావటానికని గుహ నుండి బయలుదేరాడు. జీవితం అంటే పూర్తిగా వైరాగ్యం కలిగిపోయిన సాధువు దండము కమండలువు చేతపుచ్చుకొని కొంత దూరం సాగేసరికి ముద్దులు మూటగట్టే 12 ఏళ్ల బాలుడు ఎదురయ్యాడు. సాధువు బాలుడు కుశల ప్రశ్నలు వేసుకున్నాక ఇద్దరూ ఒకే చోటికి వెళ్తున్నట్లు తేలింది. తనకు తలవని తలంపుగా ఇటువంటి సావాసం దొరికినందుకు సాధువు చాలా సంతోషించాడు. ఉభయులు కలిసి పోగా ఒక ఊరి పొలిమేరన కొందరు సేవకులు వారికి ఘనమైన స్వాగతమిచ్చి ఒక దివ్య భవనానికి తీసుకుపోయారు. ఆ ఇంటివారు వీరికి గొప్ప విందు చేశారు. బాలుణ్ణి చూసి ముచ్చటపడిన యజమాని తనకు ప్రత్యేకం బహుమతిగా వచ్చిన ఒక బంగారు గిన్నెను బయటికి తీయించి అందులో పిల్లవాడికి పాయసం వడ్డింపించాడు. ఆ రాత్రికి అక్కడే అలసట తీర్చుకొని ఉదయాన్నే యజమాని వద్ద సెలవు తీసుకొని అతిథులు మళ్ళీ బయలుదేరారు. వారు అవతలికి వచ్చేయగానే ఆ దివ్య భవనంలో కలవరం బయలుదేరింది. యజమానికి అత్యంత ప్రియమైన బంగారు గిన్నె కనిపించలేదు. గిన్నె కాజేసింది మరెవరో కాదు, అందరూ అనుమానించినట్టు బాలుడే. భోజనాల సందడిలో అతడు గిన్నె తీసి దాచివేయడం సాధువు గమనిస్తూనే ఉన్నాడు. తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిన బాలుడి తుంటరి బుద్ధికి సాధువు మనస్సులో బాధపడ్డాడు. కానీ ఏమిట్రా అబ్బాయి ఈ పని అని ఎదుటపడి మందలించలేకపోయాడు. సాధువు బాలుడు సాగిపోతూ ఉండగా ఆకస్మికంగా దారిలో కారు మబ్బు పట్టి కుండపోతగా వర్షం కురిసింది. ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. అల్లంత దూరంలో మినుకుమని ఒక చిన్న వెలుగు కనిపించగా ఉభయులు మెల్లగా అక్కడికి చేరుకున్నారు. ఎవరయ్యా ధర్మాత్ములు, తడిసిపోయాము, కాస్త పంచ కింద నించుంటాము, 2 ప్రాణుల్ని రక్షించి పుణ్యం కట్టుకొండాయా బాబు అంటూ బతిమలాడుతూ తలుపులు బాదారు. కొంతసేపటికి విసుక్కుంటూ నౌకరు తలుపు తెరిచి ఇద్దరిని యజమాని ఎదుట ప్రవేశపెట్టాడు. అర్ధరాత్రి వేళ ధర్మమేమిటి, ఇలాంటి వాళ్ళని తీసుకువస్తావే, నీకు బుద్ధి లేదా అని నౌకర్ను చివాట్లు వేశాడు పరమలోభి అయిన ఆ యజమాని. చివరికి ఎలా అయితేనేం వాకిట్లో పారేసిన అంట్ల గిన్నెలు గీక్కు తినటానికి యజమాని అనుజ్ఞ ఇచ్చి వాన కాస్త వెలియగానే వాళ్లను అవతలికి పంపించేయి, నమ్మరాని కాలం అంటూ తన నౌకర్ని హెచ్చరించాడు. అలానే బాలుడు అంట్ల పాత్రల్లో అడుగున ఉన్న మెతుకులు సాధువుకు పెట్టి తను పస్తున్నాడు. కొంతసేపటికి వాన తెరిపి ఇచ్చింది. నౌకర్ చెప్పకుండా అతిథులే వెళ్తామని అతనితో అని మళ్ళీ ప్రయాణం సాగించబోయారు. గుమ్మం దాటే ముందు బాలుడు తను దొంగిలించి తెచ్చిన ఆ బంగారపు గిన్నెను నౌకరు చేతిలో పెట్టి, నాయనా వేలగాని వేల మాకు చోటిచ్చావు, ప్రాణాలు నిలబెట్టావు, పైగా మీ యజమానితో చెప్పి భోజనం కూడా పెట్టించావు. మీరు చేసిన ఆదరణకు ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేము అన్నమాట. మీ వంటి ధర్మాత్ములు దయామయులు అక్కడక్కడ ఉండబట్టే ప్రపంచం ఇంకా ఇట్లా నిలబడి ఉన్నది. ఇదిగో ఏదో ఉడతా భక్తి, ఈ గిన్నెను తీసుకుపోయి మీ యజమానికి ఇవ్వు అని చెప్పాడు. బాలుడు చేసిన పని సాధువుకు విడ్డూరం అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది. గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకున్నాడు, కానీ నోరు తెరిచి పలకలేకపోయాడు. అప్పుడు బాలుడు, తాత నీకు ఇదంతా మాయగా కనిపిస్తున్నది కాదు, ఇది మాయా నాటకమే, ఇందులో మనిద్దరము 2 బొమ్మలము అంటూ నవ్వాడు. అప్పుడు సాధువు, నువ్వేదో మంచి పిల్లవాడివి అనుకున్నాను, నీ సావాసం వల్ల నాకు కలిగిన సందేహాలు తీరుతాయి అనుకున్నాను అంటూ ఏదో బాధ బాలుడికి వెల్లడించబోయాడు. అప్పుడు బాలుడు, నీ సందేహాలు తీర్చడానికే వచ్చాను అంటూ ఇలా చెప్పాడు.
అయితే విను, మనల్ని గొప్పగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చిన మొదటి యజమాని ఉన్నాడే, అతను కీర్తి కోసం పటాటోపం చేసి అప్పుల పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నాడు. అతనికి ప్రాణప్రదమైన బంగారు గిన్నె నేను కాజేయడంతో ఇక కన్ను తెరిచి ఇప్పుడు తగినట్టుగా మసులుకుంటున్నాడు. ఈ విధంగా అతడి పండు వంటి కాపురాన్ని పాడు కాకుండా చేశాను అని బాలుడు చెప్పగానే, బాగానే ఉంది, మరైతే అటువంటి పాత్రను ఈ పరమలోభికి ఇవ్వడం అపాత్రదానం కాదా అన్నాడు సాధువు. అందుకు బాలుడు, అదే పొరపాటు, ఈ లోబి యజమానికి డబ్బు గడించడమే తెలుసు కానీ ఒకరికి ఇవ్వడం అనేది తెలియదు. మనమిచ్చిన ఈ బంగారు గిన్నె వెళ్ళి వాని మనసు మార్చివేసింది. 4 ఎంగిలి మెతుకులు పెట్టినందుకే నాకు ఇటువంటి బహుమతి దొరికిందే, ఇక కడుపు నిండా భోజనం పెడితే ఇంకా ఎంత ఘనమైన బహుమానం దొరికేదో అనుకున్నాడు. పుణ్యకార్యాల మీద ఆసక్తి కలిగింది. ఇప్పుడు విరివిగా దాన ధర్మాలు చేయడం వల్ల అతడు కూడబెట్టిన ఆస్తి అంతా లోకం మంచి కోసం వినియోగం అవుతుంది అని చెప్పాడు బాలుడు. అప్పుడు సాధువు, నా సందేహాలన్నీ పూర్తిగా తీరిపోయాయి, ధన్యుణ్ణి అయ్యాను అని సాధువు అనేటంతలో బాలుడి ముఖంలో ఒక మతాబి వెలుగు వెలిగింది. విమానం దిగుతున్న శబ్దమైంది. బాలుడు మరి కనబడకుండా అంతర్ధానమయ్యాడు. నిండు సంతోషంతో సాధువు మళ్ళీ తన గుహలోకి మళ్ళీపోయాడు. ఈ సందేహాలు కథారచన ఎం. విశ్వేశ్వరరావు.